హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ. సో దాబా స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. అండ్ ఇంకా ఈ రెసిపీ మీరు చూస్తే తప్పకుండా ట్రై చేస్తారు. ఏం లేదండి, ఫస్ట్ ఒక థిక్ ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేశాక ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక దాంట్లోనే గరం మసాలాను వేసేసుకోండి. సహజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా ఇలాచీ, ఇంకా కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని హీట్ అయ్యాక దాంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసేసేయండి. ముందుగానే నేను ఇక్కడ టొమాటో ఇంకా ఆనియన్స్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను మసాలా లాగా. దాంట్లోనే మనం ధనియా పౌడర్, సాల్ట్, టేస్ట్కి తగినంత కారం పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి టొమాటో ప్యూరీని. ఇలా ఆయిల్ బాగా పైకి వస్తుంది చూడండి. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు టొమాటోస్, ఆనియన్స్ని కుక్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి ప్యూరీని. ఇలా ఆయిల్ పైకి అనేది వచ్చేస్తుంది. దాంట్లోనే మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసేసుకొని కొద్దిగా ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేవి టేస్టీగా ఉప్పు కారం బాగా సరిపోతుంది. ఎగ్స్లోకి కూడా చప్పగా ఏం అనిపించవు. సో దాంట్లో ఒక ఎగ్ని స్మాష్ చేసేసి గ్రేవీలోకి టేస్టీగా ఉంటుంది ఒక ఎగ్ స్మాష్ చేయడం వల్ల. అలా స్మాష్ చేసేసి దాంట్లోనే కావాల్సినంత వాటర్, లాస్ట్కి చికెన్ మసాలా ఏదైనా మసాలా ఉంటే అవైలబుల్గా యాడ్ చేసేసుకోండి. ఇంకా సేమ్ చికెన్ టేస్ట్ వస్తుంది మన ఈ ఎగ్ కర్రీకి. అండ్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి వేడి వేడి రైస్లో. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.